మొదలైంది. భరించలేనంత భయాన్ని ఇస్తానన్న పవన్ ఆ మాట నిజం చేసినట్టే కనపడుతుంది. పిఠాపురంలోనే పోటీ చేస్తానన్న పవన్ ప్రకటనతోనే వైసీపీ రంగంలోకి దిగింది. కూటమితో జగన్నే ఓడించడానికి రంగం సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్పై వైసీపీ పగబట్టినట్టే కనబడుతుంది. అందుకే పవన్ ఓటమి కోసం 1000 కోట్ల రూపాయలు సిద్ధం చేశారని ప్రచారం జరుగుతుంది. అయితే ఆ నోట్లు ఈసారి చెల్లవని జన సైనికులు అంటున్నారు. మనల్ని ఎవడరా ఆపేది అంటూ పిఠాపురంలో ఇప్పటికే జన సైనికులు హంగామా మొదలుపెట్టేశారు. సేనాని గెలుపును ఇప్పటి నుంచే జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ ఎలాగైనా పవన్ను ఓడించాలని పన్నాగాలు పన్నుతోంది. దానికోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. పవన్ ప్రకటన చేసిన వెంటనే హుటాహుటిన వైసీపీ అధినేత జగన్ ఎంపీ మిథున్ రెడ్డికి పిఠాపురం బాధ్యతలు అప్పచెప్పారు. ఓటుకు 20,000 అయినా సునాయాసంగా ఖర్చు చేయడానికి వెనకాడకూడదని అధిష్టానం చెప్పినట్టు నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా వైసీపీలోని పెద్దలను సైతం నిత్యం నియోజకవర్గంలో ప్రచారం చేసేలా వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు మా పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము ఎంతో ఇష్టపడి అభిమానించి ఆరాధించి దేవుళ్ళు ఆరాధించే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని ప్రకటన రావడం చాలా సంతోషకరమైన విషయం. కేవలం పిఠాపురం నియోజకవర్గానికే కాదు, రాష్ట్రం అంతా కూడా ఈరోజు చాలా సంతోషంలో ఉంది. కిందన కూడా ఈరోజు పిఠాపురం నియోజకవర్గ జనసేన, అదేవిధంగా వీర మహిళలు, ప్రజలందరూ కూడా అత్యంత ఉత్సాహంతో ఉన్నారు. గతంలో కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలని మేము అనేక జన సైనికులతో కలిసి అనేక పాదయాత్రలు చేసాం. అన్నవరం వరకు పాదయాత్ర చేసాం, తొలి తిరుపతి పాదయాత్ర చేసాం. ఏ పూజా కార్యక్రమం వచ్చినా సరే మా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావన లేకుండా ఏది కూడా లేని పరిస్థితిలో ఇక్కడ మేము అనేక కార్యక్రమాలు చేస్తాం, పోరాటాలు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా గతంలో కూడా మేము 2 సంవత్సరాలు అయింది, 2 పార్టీలో జాయిన్ అయ్యి 2 సంవత్సరాల నుంచి పవన్ రావాలి, పాలన మారాలన్నది రాష్ట్ర నినాదం అయితే పవన్ రావాలి, పిఠాపురం మారాలనే నినాదంతో పిఠాపురం నియోజకవర్గ జన సైనికులందరూ కూడా మేము కృషి చేస్తాం. ఆ కృషికి ఫలితం ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రకటన ద్వారా దక్కింది. ఏ నియోజకవర్గం అన్నా సరే ఒక పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి పోటీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. పిఠాపురం ప్రజలు కూడా మా స్వార్థ ప్రకారం మేము పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి రావాలని కోరుకున్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందన్నది కూడా మనం అందరం ఊహించవచ్చు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేశారు కాబట్టి దాదాపు 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో ఆయన గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మేము పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారికి తెలపడం జరిగింది. పవన్ కళ్యాణ్కి ఎదురుగా ఏ పార్టీ కూడా పోటీ చేసినా సరే 50,000 ఓట్లు లోపల 50,000, 60,000 ఓట్లు కల్లో ఆగిపోవడం జరుగుతుంది. డిపాజిట్లు కూడా ఎంతవరకు వస్తాయి కూడా కొంతమందికి మనం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. 2,30,000 ఓట్లలో 2,00,000 కోట్లు అయినా సరే 50,000, 60,000 ఆగిపోతారు కాబట్టి ఖచ్చితంగా 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని ఈ సందర్భంగా